నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటంటే ఈ నెలాఖరు లోపల అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని, ఎమ్మెల్యేలు దయచేసి బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళని మాత్రమే సిఫారసు చేయమని నిన్న శాసనసభ పక్ష మీటింగ్లో చెప్పడంతో కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. నామినేటెడ్పై మళ్ళీ ఆశలు. సీఎం చంద్రబాబు ప్రకటనతో నేతల్లో కొత్త జోష్. ఈ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులు భర్తీ. దేవస్థానాలకు కూడా పాలక మండళ్ల నియామకం, సిఫారసుల సందడి. ఇప్పుడు ఈ చోటా నాయకులందరూ, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేటువంటి దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు కావచ్చినప్పటికీ 60% మాత్రమే నామినేటెడ్ పదవులు భర్తీ అయింది. ఇంకా 40% పెండింగ్ ఉంది. కాబట్టి ఎవరైతే గత 5 సంవత్సరాలు ఎన్నో కేసులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడి పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నామినేటెడ్ పోస్టుల కోసం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. మరి ఇది ఏ విధంగా ముందుకెళ్తారనేది ఈ నెలాఖరి లోపల మొత్తం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంతో ఎమ్మెల్యేలు ఇండ్ల దగ్గర, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని మంచి సందడి అయితే మొదలైంది. చూడండి, కూటమి నేతల్లో మళ్ళీ నామినేటెడ్ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు 60% నామినేటెడ్ పదవులు మాత్రమే భర్తీ అయ్యాయి. గడిచిన 2 నెలలుగా నామినేటెడ్ పదవులపై అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కూటమి నేతల్లో కొంత నిరుత్సాహం చోటు చేసుకుంది. ఎవరెవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు గత 2 నెలలుగా నామినేటెడ్ పోస్టుల గురించి పట్టించుకోకపోవడంతో కొంచెం నిరుత్సాహంతో అయితే ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎన్ని పోస్టులు, జనసేన పార్టీకి ఎన్ని పోస్టులు, బీజేపీకి ఎన్ని పోస్టులు ఇస్తారో అవన్నీ కూర్చొని చర్చించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది. యాక్చువల్గా కూటమి నేతల్లో కొంచెం అసంతృప్తి ఉన్నమాట మాత్రం వాస్తవము. మరి చూడాలి, ఒక్కసారిగా దుమారం అయితే లేస్తుంది. ఎందుకంటే ఉండేవి కొన్ని పోస్టులే. అందులోనూ తెలుగుదేశం పార్టీ కొంచెం కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించవలసి ఉంది, అదేవిధంగా బీజేపీకి కూడా కేటాయించవలసి ఉంది. కాబట్టి తెలుగు తమ్ముళ్ళు ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి రాకపోతే ఇదొక తలనొప్పి అయితే తయారయ్యే అవకాశం ఉంది. చూడండి, సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీ శాసనసభ పక్ష భేటీలో నామినేటెడ్ పదవులపై కీలక ప్రకటన చేశారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడంలో కూటమి నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలను సిఫార్సు లేఖలు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. ఎవరైతే కూటమి నాయకులు నామినేటెడ్ పోస్టులకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళు సంబంధిత ఎమ్మెల్యే దగ్గర సిఫారసు చేస్తే కానీ ఈ నామినేటెడ్ పోస్టులు వచ్చేటట్లేదు. కాబట్టి ఆశావాహులు ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళని ప్రసన్నం చేసుకుని నామినేటెడ్ పోస్టులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆల్రెడీ మొదలుపెట్టినారంట. దీంతో తెలుగు తమ్ముళ్ళు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకొని అధిష్టానానికి అందించే సిఫార్సుల జాబితాలో తమ పేర్లు ఉండేలా ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టారంట. ఇదిలా ఉండగా జనసేన పార్టీకి సంబంధించి ఈ నామినేటెడ్ పోస్టులు మాత్రం ఎమ్మెల్యేల సిఫార్సు కాకుండా పిఎస్సి వాళ్ళు ఎవరినైతే గుర్తిస్తారో వాళ్ళకే వచ్చేటట్లుంది. ఇంకా బీజేపీ సంగతి, బీజేపీలో కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు వరించే అవకాశం ఉంది. కాబట్టి చాలా రోజుల తర్వాత కూటమి నేతల్లో జోష్ మొదలైంది. ఎమ్మెల్యేల ఇండ్ల దగ్గర హడావిడి కూడా మొదలైంది. చూద్దాం మరి ఎవరెవరికైతే నామినేటెడ్ పోస్టులు వస్తాయో. దేవస్థానాలకు కూడా పాలక మండల నియామకం ఉంది కాబట్టి ఆశావాకులు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ దేవస్థానాలకు సంబంధించి కూడా కొన్ని పోస్టులు ఇచ్చి అందరినీ సంతృప్తి పరిచేలాగానే ఉంటుందని అనుకుంటున్నారు అందరూ. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.